కరీంనగర్ జిల్లా చొప్పదండి నియోజకవర్గం గంగాధర చౌరస్తాలో రైతులు భారీ రాస్తారోకో నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ ఆధ్వర్యంలో జరిగిన ఈ నిరసనలో కన్నేపల్లి నుంచి వెంటనే సాగునీటిని విడుదల చేయాలని డిమాండ్ చేశారు. నీరు లేక పంటలు ఎండిపోతున్నాయని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పాదయాత్రల కంటే కన్నేపల్లి పంప్ హౌస్ నుంచి నీటిని విడుదల చేస్తేనే రైతుల పంటలు కాపాడుతాయని సుంకే రవిశంకర్ అన్నారు. రాస్తారోకో కారణంగా రహదారిపై కిలోమీటర్ల మేర ట్రాఫిక్ స్తంభించడంతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకొని ట్రాఫిక్ ను మళ్లించి పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు. రైతుల సమస్యను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. వరద కాలువకు నీళ్లను వెంటనే వరద కాలువకు నీళ్లను వెంటనే వరద కాలువకు నీళ్లను వెంటనే వరద కాలువకు నీళ్లను వెంటనే కన్నెపల్లి పంపులను వెంటనే కన్నెపల్లి పంపులను వెంటనే రైతులను వెంటనే రైతుల పంటలను వెంటనే రైతుల పంటలను వెంటనే రైతుల పంటలను వెంటనే నీళ్లు వెంటనే వరద కాలువకు నీళ్లను వరద కాలువకు నీళ్లను వెంటనే వరద కాలువకు నీళ్లను వెంటనే కుడికాలను వెంటనే పెండింగ్ పనులను పెండింగ్ పనులను పెండింగ్ పనులను కన్నేపల్లి వరద కాలువకు వెంటనే 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 జై తెలంగాణ. కుడికాల పెండింగ్ పనులను 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 ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి వద్దురా నాయనా కాంగ్రెస్ పాలన వద్దురా నాయనా కాంగ్రెస్ పాలన వద్దురా నాయనా కాంగ్రెస్ పాలన రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి. చొప్పదండి నియోజకవర్గం కోనసీమలో చొప్పదండి నియోజకవర్గం గతంలో 60 ఏళ్లలో ఏ విధంగా అయితే చొప్పదండి మెట్ట ప్రాంతంగా ఉండేనో ఇక్కడ నుంచి వలసలు పోయి బతికినటువంటి పరిస్థితి ఉండను. కాంగ్రెస్ వచ్చినటువంటి ఈ 3 ఏళ్లలో మళ్ళీ తిరిగి ఈ యొక్క చొప్పదండి నియోజకవర్గం ఎడారిగా మారిపోయింది. ఇక్కడ గెలిచినటువంటి స్థానిక ఎమ్మెల్యే మరి ఏనాడు కూడా రైతుల కోసం పట్టించుకున్నటువంటి పాపాన పోలేదు. కానీ ఇక్కడ బ్యానర్లు మాత్రం రైతుల సంక్షేమ ప్రభుత్వం, మేము రైతుల కోసం పనిచేస్తున్నటువంటి ప్రభుత్వం అని బ్యానర్లలో పెద్ద పెద్ద పోస్టులు పెట్టుకున్నటువంటి పరిస్థితి కనబడతా ఉంది. అంతేకాదు నేను గతంలో వరదకాలు వెంబడ చాలా ఫ్లెక్సీలు చూసిన, అది ఇప్పుడు నవ్వొస్తుంది, చాలా విదూరంగా అనిపిస్తుంది. ఎందుకంటే మేడిపల్లి సత్యం అపర భగీరథుడు అని ఒక గీడ కూడా నేను పెద్ద హోర్డింగ్ చూసిన. మరి ఏడి అపర భగీరథుడు ఇలా చొప్పదండి నియోజకవర్గంలో వరదకాలు వెంబడ 1 ఎకరం కూడా ఇవాళ ఆయకట్టు మరి నారలేసుకునేటువంటి పరిస్థితి లేదు. వరద కాలువ ఎండిపోయింది. ఈ మేడిపల్లి సత్యంకో ఆ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికో కనబడతలేదా అని చెప్పి నేను రైతుల పక్షాన అడుగుతా ఉన్నా. మరి ఇవాళ రైతుల సంక్షేమం అని ప్రతిరోజు స్టేట్మెంట్ తెచ్చుకునేటువంటి కాంగ్రెస్ ప్రభుత్వమా ఇవాళ ఇక రైతుల సంక్షేమం కోసం రేపేదో పాదయాత్ర చేస్తారని కూడా విన్నాం. దేనికి పాదయాత్ర? ఇలా కన్నెపల్లి పంపుల ద్వారా నీళ్లు బ్రహ్మాండంగా దేవుడు కరుణించి బ్రహ్మాండంగా నీళ్ళు ఇచ్చిండు. గోదావరి అంతా పారుతా ఉంది. ఇలా కన్నెపల్లి పంపుల ద్వారా మేడిగడ్డ అన్నారం సుందిల్ల ద్వారా ఎల్లంపల్లికి పంపి ఎల్లంపల్లి నుంచి గాయత్రి పంప ద్వారా మిడుమారే నింపచ్చు.
వరద కాలువ నింపచ్చు. కేసీఆర్ గారు ఉన్నంత కాలం వరద కాలువ ఒక జీవనదిలాగా 2 TMCలతో 365 రోజులు ఫుల్ కలకలలాడింది. ఒక జీవనది తలపించే విధంగా ఉండే. కానీ ఇవాళ కాంగ్రెస్ వచ్చిన తర్వాత ఇవాళ ఇటువంటి పరిస్థితి వచ్చిందంటే ఇలా కరువు కాటకాలతో అల్లాడుతున్నటువంటి పరిస్థితి. వరద కాలువ ఎండిపోయినటువంటి పరిస్థితి. వరద కాలువలో చుక్క నీరు లేక ఆ ప్రాంతం దాదాపు 60-70 కిలోమీటర్ల పెట్టు దాని మీద ఆధారపడి రైతులందరూ కూడా వ్యవసాయాన్ని సాగు చేసుకుంటారు, మోటార్లు ఆన్ చేసుకొని. ఇవాళ రైతులందరూ కూడా దాని పక్కన ఉన్నటువంటి పొలాలన్నీ కూడా ఎండబెట్టి పడవ పెట్టేటువంటి పరిస్థితి వచ్చింది. అరకొరగా ఎలినోనో వచ్చింది, ఎలినోనో కరువు వచ్చింది. ఇవాళ ఆ కరువు కాంగ్రెస్ తెచ్చింది. బ్రహ్మాండంగా నీళ్ళు ఇవ్వగలిగే అవకాశం ఉన్న ఈ అసమర్థ ఎమ్మెల్యే, ఈ అసమర్థ రేవంత్ రెడ్డి ప్రభుత్వం రైతుల వ్యతిరేక ప్రభుత్వం కనుకనే ఇవాళ రైతులకు తలాపులా మారుతున్న గోదావరి ఉన్నా, బ్రహ్మాండంగా నీళ్లున్నా కూడా నీళ్ళు ఇయ్యలేనటువంటి అసమర్థ ప్రభుత్వం చేపట్టే ఇవాళ నీళ్ళు ఇయ్యలేని పరిస్థితి. ఇవాళ తెలంగాణ వ్యాప్తంగా చొప్పదండి నియోజకవర్గం అంతా కూడా ఎండిపోయినటువంటి పరిస్థితి. నార్లు బీడ్లు వారి మళ్ళీ నెర్రెలు వారినటువంటి నేలలు చొప్పదండి నియోజకవర్గంలో కనబడుతున్నాయి. యావత్ తెలంగాణ అంతా కనబడుతున్నాయి. ఇవాళ రైతుల ఆత్మహత్యలు కాంగ్రెస్కు కనబడతలేవా? ఇలా రైతుల ఆత్మహత్యలు కాంగ్రెస్కు కనబడతలేవా? ఇవాళ ఎండిన పొలాలు, బీళ్లు బారినటువంటి నేలలు కాంగ్రెస్కు కనబడతలేవా? కనుక వెంటనే మీ పాదయాత్రలు చేసిన పాదయాత్ర చేస్తే పాదయాత్ర నీళ్ళు వస్తుందానే? పాదయాత్ర చేస్తే నీళ్ళు వస్తాయా? పాదయాత్ర చేస్తే నీళ్ళు రావు. కన్నెపల్లి పంపులు ఆన్ చేస్తే నీళ్ళు వస్తాయి. కన్నెపల్లి పంపులు ఆన్ చేస్తే ఎల్లంపల్లి ద్వారా పంట పొలాలకు, వరద కాలువకు నీళ్ళు వస్తాయి. ఆ నీళ్ళు వచ్చినటువంటి దాంతో పంట పొలాలు పండించుకుంటారు రైతులంతా. కానీ ఇవాళ మళ్ళీ రైతాంగాన్ని వంచే ప్రయత్నం పాదయాత్రల పేరుతో, ఇవాళ ఏదో దేవుళ్ళ పేరుతో ఇవాళ రైతాంగాన్ని మళ్ళీ మోసం చేసే పరిస్థితి ఇవాళ ఈ నియోజకవర్గంలో కనబడతా ఉంది. నేను ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నా, నిజంగా రైతుల మీద ప్రేమ ఉంటే, మీకు చిత్తశుద్ధి ఉంటే కన్నెపల్లి మోటార్లు ఆన్ చేయండి. అన్నారం సుందిల ద్వారా ఎల్లంపల్లి ద్వారా ఇవాళ మిడుమానేరు నింపండి. మరి వరద కాలువ జీవనదిలాగా గత కేసీఆర్ ప్రభుత్వంలో ఎట్లయితే ఉండనో అలాగే వరద కాలువ నింపండి. రైతాంగాన్ని రక్షించాలని, రైతాంగాన్ని పంటలను కాపాడాలని బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. అంతేకాకుండా మీరు ఇదే నిర్లక్ష్యం కనుక చేస్తే తప్పకుండా రానున్న రోజులలో 3 జిల్లాల కలెక్టరేట్లు ముట్టడి చేస్తాం. అంతేకాకుండా నేను నారాయణపూర్ రిజర్వాయర్ పూర్తి చేస్తా, నేను నారాయణపూర్ రిజర్వాయర్ పూర్తి చేస్తా అని స్టేట్మెంట్లు ఇచ్చుడు కాదు. నారాయణపూర్ కుడి కాలువ పెండింగ్ ఉన్నది, ఎడమ కాలువ పెండింగ్ ఉన్నది. మరి గతంలో మా ప్రభుత్వంలో ఉన్నప్పుడు నారాయణపూర్ రిజర్వాయర్ పూర్తి చేసినాం, మరి ప్రజానికానికి నీళ్ళు ఇచ్చినాం. మరి అదేవిధంగా కుడి కాలువను, ఎడమ కాలువను త్వరితగతిన పూర్తి చేసి చొప్పదండి నియోజకవర్గ రైతాంగాన్ని నీళ్ళు ఇవ్వాలని చెప్పి ఇలా రైతాంగ పక్షాన డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి కనుక వెంటనే వరద కాలువకు, నారాయణపూర్ రిజర్వాయర్కు మరి వాళ్ళ నీళ్ళు ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తాను. అంతేకాకుండా మరి నారాయణపూర్ ద్వారా ఏదైతే చొప్పదండి నియోజకవర్గంలో దాదాపు 50,000 ఎకరాలకు నీళ్ళు వచ్చే అవకాశం ఉన్నటువంటి పరిస్థితి, వాళ్ళన్నీ కూడా పడవ పడ్డాయి, నార్లన్నీ కూడా ఎండిపోయినటువంటి పరిస్థితి వచ్చింది. కనుక వెంటనే ఇప్పుడైనా ఈ తక్షణమే మరి నారాయణపూర్ రిజర్వాయర్కు అదేవిధంగా వరద కాలువకు మరి నీళ్లు విడుదల చేయాలని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉంది. వెంటనే